హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిరి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్‌లో వచ్చేసి ఎగ్స్ విత్ ఫ్రాన్స్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత నేను 3 ఆనియన్స్ తీసుకుని ముక్కగా కట్ చేసుకున్నాను, ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను. తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అయితే నేను పచ్చిరొయ్యల్లో కొంచెం సాల్ట్ పసుపు వేసి బాయిల్ చేశాను, ఎందుకంటే ఏమన్నా క్రిములు ఏమైనా ఉంటే పోతాయి కదా. అలా బాయిల్ అయిపోయిన తర్వాత వాటర్ అనేవి తీసేసి పచ్చిరొయ్యలని ఫ్రై అయిన ఆనియన్స్ వేసుకొని తిప్పుకోవాలండి, కలుపుకోవాలి బాగా. తర్వాత టమాటాస్ అయితే తీసుకున్నాను, అవి కూడా ఆ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు వచ్చేసి బాయిల్ చేసుకున్నాం కదా ఎగ్స్, వాటిని కూడా ఇందులో వేసుకోవాలండి. సరిపడా కారం, పసుపు, ఉప్పు కారానికి తగ్గట్టు వేసుకొని అన్నీ మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసేయాలండి. తర్వాత 5 నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చి దించేసాము. ఏమన్నా ఎగ్ మసాలా కానీ గరం మసాలా కానీ లేదంటే కొంచెం లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేసాం కదా, జీలకర్ర వెల్లుల్లిపాయ కానీ వేసుకుంటే ఎమ్మీ ఫ్రాన్స్ విత్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను మసాలా వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.